శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 11వ సర్గము. ఈమె సీత కాదు అని నిర్ధారించుకొని హనుమంతుడు మరలా అంతఃపురమునందును పానభూమి యందును సీత కొరకై అన్వేషించుట, అతని మనసులో ధర్మలోప శంక కలుగుట, అది నివృత్తమగుట. అవధూయచ తాం బుద్ధిం బభూవావస్థితస్తదా జగామ చాపరం చింతాం సీతాం ప్రతి మహాకపిః. న రామేణ వియుక్తా సా స్వప్తుమర్హతి భామిని న భోక్తుం నాప్యలంకర్తుం న పానముపసేవితుం. ఆ మహాకవి అంతకు ముందున్న తన ఆలోచనను అనగా మందోదరిని చూచి సీతయ్యను భ్రాంతిని మార్చుకొనెను. సీతాదేవిని గూర్చి అతడు వేరొక విధముగా సరి అయిన ఆలోచన చేయసాగెను. రాముని ఎడబాటునకు గురి అయిన సీతాదేవి ఇట్లు నిద్రించుట సంభవమా? ఆ స్థితిలో ఆమెకు అన్నపానాదుల మీదికి మనసే పోదు, ఆభరణముల విషయమే పట్టదు. నాణ్యం నరముపస్థాతుం సురాణామపిచేశ్వరం నహి రామ సమః కశ్చిత్ విద్యతే త్రిదశేష్వపి. పరపురుషుడు ఎంతటి వాడైననో కడకు అతడు సురాధిపతి అయినను అతనిని ఆమె దరిచేరదు. దేవతల యందు సైతము ఎవడనూ రామునితో సమానుడైన వాడు లేడు. అన్యేయమితి నిశ్చిత్య భూయస్తత్ర చచారసః పానభూమౌ హరిశ్రేష్ఠః సీతా సందర్శనోత్సుకః. కనుక ఈమె సీతాదేవి కానే కాదు అని నిశ్చయించుకొని ఆ కపివరుడు సీతా సందర్శనమునకై కుతూహలపడుచు పానభూమి యందు మరలా అన్వేషింపసాగెను. క్రీడితే నాపరాః క్లాంత గీతేన చ తథాపరాః నృత్తేన చాపరాః క్లాంతాః పాన విప్రహతాస్తథా. ఆ పానభూమి యందు ఆటపాటలతో అలసిపోయిన వారు కొందరు, నృత్తములచే డస్సి ఉన్నవారు మరికొందరు, మధుపానములచే మత్తిల్లి పడి ఉన్నవారు ఇంకొను కొందరు గలరు. మొరజేషు మృదంగేషు పీఠికాసు చ సంస్థితాః తథాస్తరణ ముఖ్యేషు సంవిష్టాశ్చాపరాః స్త్రియః. కొందరు స్త్రీలు మురజములను మృదంగములను చిన్న చిన్న పీఠములను ఆనుకొని నిద్రించుచుండిరి. మరికొందరు మేలైన ఆస్తరణములపై శయనించుచుండిరి. అంగనానాం సహస్రేణ భూషితేన విభూషణైః రూపసల్లాపశీలేన యుక్త గీతార్థభాషిణ దేశకాలాభియుక్తేన యుక్తవాక్యాభిధాయిన రథాభిరత సంసుప్తం దదర్శ హరియోదపః. అతటి అంగనలు వివిధాలంకారములతో భూషితులై ఉండిరి. వారు తమ తమ చందములను గూర్చి సరసోక్తులాడుకొనువారు.
తాము పాడిడి పాటల అర్థములను గురించి చర్చించుకొనువారు, దేశ కాలములకు అనుగుణముగా ప్రవర్తించువారు, సందర్భోచితముగా సంభాషించువారు, అట్టి అట్టి పెక్కుమంది అంగనలతో కూడి బాహ్యరతి అందరి ఆసక్తితో అలసి సొలసి నిద్రించుచున్న రావణుని కపీశ్వరుడు చూచెను. అన్యత్రాపి వరస్త్రీణాం రూప సంలాపశాలినాం సహస్రం యువతీనాం తు ప్రసుప్తం స దదర్శః. మరి ఒక చోట రూప సౌభాగ్యములను గూర్చి సల్లాపములను గావించువారును, స్త్రీలలో అగ్రశ్రేణికి చెందినవారును అయిన పెక్కుమంది యువతలు నిద్రించుచుండగా ఆ హనుమంతుడు చూచెను. తాసాం మధ్యే మహాబాహు సుశుభే రాక్షసేశ్వర గోష్ఠే మహతి ముఖ్యానాం గవాం మధ్యే యథావృషః. ఒక విశాలమైన గోశాల యందు ఉత్తమ జాతి ఆవుల మధ్య ఒక ఆంబోతు వలె మహాబాహువైన రావణుడు ఆ తరుణీమణుల మధ్య శోభిల్లుచుండెను. స రాక్షసేంద్ర సుశుభే తాభిః పరివృతః స్వయం కరేణుభిర్యధారాణ్యే పరికీర్ణో మహాద్విపః. అరణ్యమునందు ఆడు ఏనుగులచే పరివృతమైన ఒక మదపుటేనుగు వలె రాక్షసరాజు ఆ లావణ్యవతులచే పరివృతుడై రాజిల్లుచుండెను. సర్వకామైరుపేతాం చ పానభూమిం మహాత్మనః దదర్శ హరిశార్దూలః తస్య రక్ష పతేర్గృహే. మహాకాయుడైన ఆ రావణుని సేన మందిరమున వివిధ భోగ్య వస్తువులతో కూడిన పానభూమిని ఆ కపివరుడు తిలకించెను. మృగాణాం మహిషానాం చ వరాహానాం చ భాగసః తత్ర న్యస్తాని మాంసాని పానభూమౌ దదర్శః. ఆ పానభూమి యందు వేర్వేరుగా ఉంచబడిన లేళ్ల, దున్నల, అడవి పందుల మాంసఖండములను ఆ హనుమంతుడు చూచెను. రౌక్మేషు చ విశాలేషు భాజనేష్వర్ధభక్షితాన్ దదర్శ హరిశార్ధులో మయూరాన్ కుక్కుటాంస్తథా. అక్కడ పెద్ద పెద్ద బంగారు పాత్రలలో సగము తిని వదిలివేయబడిన నెమళ్ళ, కోళ్ళ మాంసఖండములను ఆ కపివరుడు గాంచెను. వరాహవార్ధ్రానసకాన్ దది సౌవర్చలాయుతాన్ శల్యాన్ మృగమయూరాంశ హనుమానాన్ వరైక్షత. పెరుగుతో రుచకము అను లవణముతోడను కలిపి వండిన అడవి పందులు, ఖడ్గమృగములు, ముళ్ళపందులు, లేళ్ళు, నెమళ్ళు మొదలగు జంతువుల మాంసఖండములను ఆ మారుతి వరుసగా చూచెను. క్రకరాన్ వివిధాన్ సిద్ధాన్ చకోరాన్ అర్ధభక్షితాన్ మహిషానేక శల్యాంశ్చ ఛాగాంశ్చ కృతనిష్ఠితాన్. బాగుగా వండబడిన కొక్కెర పక్షులు, వివిధములైన చకోరములు, మహిషములు, మత్స్యములు, మేకలు మొదలగు వాటి మాంసఖండములను సగము భక్షించి వదిలివేయబడిన వారిని మారుతి గాంచెను. లేహ్యానుచ్చావచాన్ పేయాన్ భోజ్యాని వివిధాని చ తథాం లవణోత్తంసైః వివిధైరాగషాఢభైః. వివిధములైన పచ్చళ్లను, పానీయములను, భోజ్య వస్తువులను మరియు పులుపు, ఉప్పు మొదలగు షడ్రసోపేతములైన తినుబండారములను ఆ కపీశ్వరుడు గాంచెను. హార నూపుర కేయూరైః అపవిద్ధైర్మహాధనైః పానభాజన విక్షిప్తైః ఫలైశ్చ వివిధైరపి. అటునిటు చెల్లాచెదరుగా పడి ఉన్న అమూల్య హారములను, అందెలను, కేయూరములను, వివిధములకు ఫల రసములతో నిండిన పానపాత్రలను ఆ మారుతి వీక్షించెను. కృత పుష్పోపహారాభూ అధికం పుష్యతి శ్రియం తత్ర తత్ర చ విన్యస్తైః సుశ్లిష్టైః సేనాసనైః పానభూమిర్వినావహ్నిం ప్రదీప్తే ఓపలక్ష్యతే బహుప్రాకారైర్వివిధైః వర సంస్కార సంస్కృతైః మాంసైః కుశల సంపృక్తైః పానభూమి గతైః పృథక్. దివ్యాః ప్రసన్నా వివిధాః సురాః కృతసురా అపి శర్కరా సవ మాధ్వీక పుష్పాసవ ఫలాసవాః వాసచూర్ణైశ్చ వివిధైః దృష్టాస్తైస్తైః పృథక్ పృథక్. అచ్చటచ్చట బాగుగా అమర్చబడిన సేనాసనములను తోడను, అలంకారార్థమై వెదజల్లబడిన పువ్వుల తోడను, అచ్చటి నేల మిక్కిలి శోభావహమై ఆ పానభూమి అగ్ని లేకుండగానే వివిధ జ్వాలలతో వెలుగొందుచున్నదా అన్నట్లుండెను. ఘుమఘుమలాడునట్లు బాగుగా పలు రీతులలో వండబడినవి, పానశాల యందు నేర్పుగా అమర్చబడినవి అయిన మాంసములను, దివ్యములైన రుచికరములైన వివిధములకు సహజ మద్యములను శర్కరలతో, తేనెలతో, పూదేనులతో, ఫలములతో సిద్ధపరచబడి నానా విధములకు సువాసన చూర్ణములతో వేర్వేరుగా కలుపబడిన కృత్రిమ మద్యములను మారుతి గాంచెను. సంతతా సుశుభే భూమి మాల్యైశ్చ బహుసంస్థితైః హిరణ్మయైశ్చ వివిధైః భాజనైః స్ఫాటికైరపి. అనేక విధములైన పూల మాలలతోడను, బంగారు పాత్రలతోడను, స్ఫటిక పాత్రలతోడను నిండినదై ఆ పానభూమి మిక్కిలి శోభించుచుండెను. జాంబూనదమయైశ్చాన్యైః కరకైరభిసంవృత రాజతేషు చ కుంభేషు జాంబూనదమయేషు చ పానశ్రేష్టం తదా భూరి కపిస్తత్ర దదర్శః
సోపస్యచ్చాత కుంభాని సీధోర్మణి మయాని చ రాజతాని చ పూర్ణాని భాజనాని మహాకపిః క్వచిదర్ధావశేషాని క్వచిత్ పీతాని సర్వసః క్వచిన్నైవ ప్రపీతాని పానాని స దదర్శః క్వచిద్ భక్ష్యాంశ్చ వివిధాన్ క్వచిత్ పానాని భాగసః క్వచిదన్నావశేషాని పశ్యన్ వై విచచారః. ఇంకను బంగారంతో నిర్మితములై కొమ్ము చెంబులతో కూడిన ఆ భూమి ఎంతయో శోభించుచుండెను. వెండి బంగారు కడవలలో పూర్తిగా నింపబడిన మేలైన మద్యములను అక్కడ ఆ సమయమున కపీశ్వరుడు చూచెను. అతడు చెరుకు రసముతో సిద్ధమైన మద్యముతో నిండి ఉన్న మణిమయములైన బంగారు పాత్రలను వెండి పాత్రలను దర్శించెను. కొన్ని చోట్ల గల పాత్రలలో మద్యము సగము త్రాగబడి ఉండెను, మరికొన్ని పాత్రలలో మద్యము పూర్తిగా త్రాగబడి ఉండెను. కొన్ని తావుల పాత్రలోని మద్యములను ఎవ్వరూ తాకలేదు. ఈ దృశ్యములను అతడు వీక్షించెను. కొన్ని ప్రదేశములందు పెక్కు విధములకు భక్ష్యములను, కొన్ని తావుల వేరువేరుగానున్న మద్యములను, తినగా మిగిలిన అన్నములను కొన్ని చోట్లను చూచుచూ ఆ మారుతి అంతటను సంచరించెను. క్వచిత్ ప్రభిన్నై కరకై క్వచిదాలోలితైర్ఘటై క్వచిత్ సంపృక్త మాల్యాని జలాని చ ఫలాని చ. కొన్ని చోట్ల చిన్న చిన్న పాత్రలు పగిలి ఉండెను, మరికొన్ని తావుల ఘటములు దొర్లి ఉండెను. మరికొన్ని ప్రదేశములందు మిశ్రితములైన మాలలు, జలములు, ఫలములు పడి ఉండెను. శయనాన్యత్ర నారీణాం శుభ్రాని బహుధా పునః పరస్పరం సమాశ్లిష్య కాశ్చిత్ సుప్తా వరాంగనాః. ఒకచోట స్త్రీల యొక్క తల్పములు అనేక ఆకారములు కలిగి స్వచ్ఛములై ఉండెను. వాటిపై కొంతమంది తరుణీమణులు పరస్పరము కౌగిలించుకొని పరుండియుండిరి. కాశ్చిచ్చ వస్త్రమన్యస్యాః స్వపంత్యాః పరిధాయ చ ఆహృత్య చాబలాజ్జు సుప్త నిద్రాబల పరాజితాః. పూర్తిగా నిద్రమత్తులోనున్న కొందరు స్త్రీలు నిద్రించుచున్న ప్రక్కనున్న స్త్రీల యొక్క దుప్పట్లను లాగుకొని కప్పుకొనిరి. తాసాముచ్ఛ్వాసవాతేన వస్త్రం మాల్యం చ గాత్రజం నాత్యర్థం స్పందతే చిత్రం ప్రాప్య మందమివానిలం. ఆ స్త్రీల ఉచ్ఛ్వాస నిశ్వాసలకు వారి శరీరములపై గల వస్త్రములు, మాలలు పిల్లవాయువులకు కదిలినట్లుగా చిత్రముగా స్వల్పముగా కదులుచుండెను. చందనస్య చ సీతస్య సీధోర్మధురసస్య చ వివిధస్య చ మాల్యస్య ధూపస్య వివిధస్య చ. అచట చల్లని చందనములు, చెరుకు రసములతో తేనెలతో సిద్ధపరచబడిన మద్యములు, పరిమళములను వెదజల్లుచున్న మాలలు, ఘుమఘుమలాడు ధూపములను కలవు. బహుదా మారుతస్తత్ర గంధం వివిధ ముద్వహాన్ రసానాం చందనానాం చ ధూపానాం చైవ మూర్ఛితః. అచట ప్రసరించుచున్న వాయువు ఆ రస చందన ధూపాదుల వివిధ సుగంధములను అంతటను వ్యాపింపజేయుచుండెను. ప్రవవౌ సురభిర్గంధో విమానే పుష్పకే తదా శ్యామావదాతాస్తత్రాన్యాః కాశ్చిత్ కృష్ణా వరాంగనాః కాశ్చిత్ కాంచన వర్ణాంగ్యః ప్రమదా రాక్షసాలయే తాసాం నిద్రావసత్వాశ్చ మదనేన విమూర్ఛితం పద్మినీనాం ప్రసుప్తానాం రూపమాసీద్యథైవ హి ఏవం సర్వమశేషేణ రావణాంతఃపురం కపిః దదర్శసు మహాతేజ నదదర్శ చ జానకీ. అప్పుడు ఆ సువాసనలు పుష్పక విమానమునందు నలుమూలలను వ్యాపించెను. ఆ రావణుని మందిరమున కొందరు స్త్రీలు మనోహరమైన ఛాయ గలవారు, కొందరు స్వచ్ఛమైన శ్యామవర్ణము గలవారు, మరికొందరు బంగారు వన్యవారును గలరు. రతికేలిలు అలిసిపోయినుండట వలనను నిద్రా ప్రభావమునను ఆ నిద్రించుచున్న వారి రూపము బుకులించుకొని ఉన్న పద్మముల వలె ఉండను. ఆ మహా తేజస్శాలి అయిన మారుతి ఈ విధముగానున్న రావణాంతపురమునందు అంతటను అడుగడుగునా గాలించెను, కానీ సీతాదేవి మాత్రము కనబడలేదు. నిరీక్షమానాశ్చ తదాతా స్త్రియః స మహాకపిః జగామ మహతీం శంకాం ధర్మసాత్వస సంకితః. ఆ స్త్రీలను చూచుచున్న కపివరుడు తన వలన ధర్మలోపము జరిగినదేమో అను తీవ్రమైన సందేహమునకు లోనయ్యను. పరదారావరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణం ఇదం ఖలు మమాత్యర్థం ధర్మలోపం కరిష్యతి. అంతఃపురం నందు ఇట్లు గాఢ నిద్రలోనున్న పరకాంతులను చూచితిని, దీనివలన నా బ్రహ్మచర్య ధర్మనిష్ట దెబ్బతినునేమో. నహిమే పరదారాణం విషయవర్తిని అయం చాత్ర మయా దృష్టః పరదార పరిగ్రహః. పరసతుల విషయమున నాకెన్నడూను విషయవాసన దృష్టియే లేదు. పైగా పరదారులను పరిగ్రహించిన ఈ దుష్టరావణుడు కూడా ఇప్పుడు నా కంటబడెను. తస్య ప్రాదురభూచ్చింత పునరన్యా మనస్వినః నిశ్చితై కాంత చిత్తస్య కార్య నిశ్చయదర్శిని. హనుమంతుడు మిక్కిలి మనోబలము గలవాడు, నిశ్చయించుకున్న లక్ష్యమునందు ఏకాగ్ర చిత్తమును కలిగి ఉండువాడు. అట్టి మారుతి మనస్సున కర్తవ్య నిశ్చయమునకు తోడ్పడు చక్కని ఆలోచన తలుక్కున మెరిసెను. కామం దృష్ట
మయా సర్వ విశ్వస్తా రావణ స్త్రియ నహి మే మనసః కించిత్ వైకృత్యముపపద్యతే. నిద్రించుచున్న రావణ స్త్రీలను అందరినీ పరికించి చూచినది వాస్తవమే, అయినను నాలో ఎట్టి మనోవికారము కలుగలేదు. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభ స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. శుభ విషయముల యందును అశుభ విషయముల యందును సమస్తమైన ఇంద్రియముల తీరుతెన్నులకు మనస్సే కారణము. కానీ నా మనస్సు ఎట్టి వికారములకును లోనుగాక సన్మార్గమును నిశ్చలముగానున్నది. నాణ్యత్ర హి మయా సఖ్య వైదేహి పరిమార్గితుం స్త్రియో హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గనే. వైదేహిని మరి ఒక చోట ఎక్కడని వెదకను, స్త్రీలను స్త్రీ సమూహముల మధ్యనే వెదుకవలెను గదా. యస్య సత్వస్య యా యోనిః తస్యాం తత్పరిమార్గ్యతే న సఖ్య ప్రమదా నష్ట మృగీషు పరిమార్గితుం. ఒక ప్రాణిని ఆ జాతి ప్రాణుల మధ్యనే వెదుకవలెను, తప్పిపోయిన స్త్రీని లేళ్ల మధ్య వెతుకుట వలన ప్రయోజనము ఉండదు కదా. తదిదం మార్గితం తావత్ శుద్ధేన మనసామయ రావణాంతఃపురం సర్వం దృశ్యతే నచ జానకి. అందువలన నిర్మలమైన మనస్సుతో నేను ఈ రావణాంతఃపురమును నిశిత దృష్టితో పూర్తిగా గాలించి తిని, కానీ జానకీదేవి మాత్రము కనబడలేదు. దేవ గంధర్వ కన్యాశ్చ నాగకన్యాశ్చ వీర్యవాన్ అవేక్షమానో హనుమాన్ నైవాపశ్యత జానకీం. సీతాన్వేషణ చేయుచున్న పరాక్రమశాలిగు హనుమంతునకు దేవ గంధర్వ నాగకన్యలు కనబడిన కానీ సీతాదేవి మాత్రము కనిపింపలేదు. తామ పశ్యన్ కపిస్తత్ర పశ్యాంశ్చాన్యా వరస్త్రియః అపక్రమ్య తదా వీరః ప్రధ్యాతుముపచక్రమే. వీరుడైన హనుమంతునకు అక్కడ సీతాదేవి తప్ప ఇతర స్త్రీలు ఎందరో కనబడిరి. అప్పుడు అతడు కొంచెం దూరముగా వెళ్ళి మరలా దీర్ఘాలోచనలో పడెను. స భూయస్తు పరం శ్రీమాన్ మారుతిర్యత్నమాస్థితః ఆపాన భూమి ముత్సృజ్య తాం విచేతుం ప్రచక్రమే. సర్వ శుభలక్షణముతో ఒప్పుచున్న హనుమంతుడు ఆ పానభూమి నుండి వెలుపలికి వచ్చి తన ప్రయత్నమునకు కృతనిశ్చయుడే మరలా ఆ రావణాంతపురమున సీతాదేవిని వెదుకసాగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే ఏకాదశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండమునందు ఇది 11వ సర్గము.